ఉన్నాం. సో ఈ దేవునిలో లీనమైనటువంటి ఏరియాల్లో నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను, టీచర్ని కాబట్టి, టెస్టులు లేకుండా పిల్లలు ప్రమోషన్ రాదు. ఈవెన్ ఎల్కేజీలో కూడా ఏబిసిడీలు వస్తేనే నర్సరీకి పోతారు. సో అలాంటప్పుడు టెస్ట్ లేకుండా సెక్యులర్ లైఫ్లో కానీ ఒక జాబ్ పొందుకోవాలన్నా కానీ, లేకుంటే ఒక ఎడ్యుకేషన్ ఏరియాలో ఇంకొక క్లాస్కి ప్రమోట్ అవ్వాలని కానీ, ఎక్కడ చూసినా కూడా టెస్టులు లేకుండా, పరీక్షలు లేకుండా మన జీవితాలు లేవు. కనుక అలాగే ఆత్మీయ జీవితంలో కూడా టెస్టులు ఉంటాయని ప్రభువైన యేసుక్రీస్తు వారే తన శిష్యులతో కూడా మాట్లాడారు. టెస్టులు లేకుండా ప్రమోషన్ వచ్చి, సపోజ్ మీరు ఒక సేఫ్ గార్డింగ్ టెస్ట్కి వెళ్ళకుండా చర్చిలో ఒక ఆఫీస్లో సేఫ్ గార్డింగ్గా జాబ్ చేస్తున్నారు. కనీసం ఫైర్ ఎగ్జిట్ ఎలా ఎక్కడుందో తెలీదు, ఫైర్ వచ్చినప్పుడు ఏమైనా యాక్షన్ ఎలా తీసుకోవాలో కూడా తెలీదు, ఫైర్ని ఆఫ్ చేయడానికి కావలసినటువంటి ఆ సిలిండర్స్ కూడా ఎలా యూజ్ చేయాలో కూడా తెలియదు. కానీ సేఫ్ గార్డ్. సో పెద్ద ఏదో కిచెన్లో ఏదో అది జనరల్గా ఈ కంట్రీలో ఫైర్ యాక్షన్ ఎలా అవుతుందో తెలుసా? ఆ బ్రెడ్ పెట్టి మర్చిపోతారు, ఇది టోస్టర్స్లో బ్రెడ్లు పెట్టి మర్చిపోతారు. అవి కాస్త తగలబడతాయి, కిచెన్ అంతా అంటుకుంటుంది. కిచెన్లో ఉండేదంతా చెక్కే కాబట్టి. సో ఇప్పుడు ఈ సేఫ్ గార్డింగ్ చేసినటువంటి వ్యక్తి ఆఫీస్ అంతా తగలబడుతూ ఉంటుంది. ఒక పక్క ఏ అలారం కొడతాడు? ఏ అలారం కొడితే వీళ్ళందరూ ఒక ప్లేస్లో జాయిన్ అవ్వాలి కదా. ఫైర్ అలారం ఎక్కడుందో ఈయన తెలియదుగా, ఈయన ట్రైనింగ్ చేయలేదు కదా. కనీసం ఆ ఆఫీస్లో ఫైర్ అలారం ఎక్కడ నొక్కాలో కూడా నీకు తెలియదు. సో ఈయన వల్ల ఆ ఆఫీస్కి, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? ప్రమాదాలే జరుగుతాయి. ప్రాణాలు పోవచ్చు, కాళ్ళు చేతులు కాలిపోవచ్చు, ఏమైనా జరగచ్చు. ఎందువల్ల? తప్పేది యజమానుడిది కాదు, ఆఫీస్ యొక్క మేనేజర్స్ కాదు. ఆ తప్పు ఎవరిదేనంటే మేనేజర్కి రాంగ్. మన వాళ్ళు ఇండియన్స్కి స్పెషలైజ్డ్ అందులో సర్టిఫికేట్లు చూపించడంలో. సో స్పెషలైజ్డ్ సర్టిఫికేట్ పెట్టినటువంటి ఆ వ్యక్తిది. సో ఈ వ్యక్తి ద్వారా ఇంత కష్టం వచ్చిందంటే పనిష్మెంట్ ఎవరికి చెప్పాలి? మీరు పనిష్మెంట్ ఎవరికి? ఎవరు మాట్లాడితే ఓనర్కా? ఎవరికి? దానివల్ల కోర్టుకు వెళ్తారు. కోర్టులో ఎవరు పెట్టారు, ఏం జరిగింది, ఎవరు అని అంటే మేనేజర్లు అందరూ నేను కాదు ఫైనల్లీ వీడికి వస్తుంది. ఎవరికి? అలారం కొట్టవలసిన వాడు ఎవడో, ఆ సేఫ్ గార్డింగ్ చేసిన వాడు ఎవడో, వాడి మీదకే కేసు వస్తుంది కదా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల గురించి లెక్క చెప్పవలసింది కాపరి. యెహెజ్కేలు గ్రంథం అంటే నేను ఈ టాపిక్ కాదు యాక్చువల్లీ ఈరోజు మంది, కానీ టెస్టులు ఎందుకు వస్తాయో చెప్పాలి కదా, అందుకని ఈ టాపిక్ తీసుకొచ్చాను. ఈ మాట ఒక్కటే చెప్పుకొని మనం రెగ్యులర్ దానికి వెళ్తాం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనం. వారు అలాగున తమకు కలుగు చేసుకున్న దోషమున శిక్షనందుదురు. ప్రవక్త యొద్ద విచారించు వాని దోషమెంతో ప్రవక్త దోషమును అంతేగును. ఇది యెహోవా వాక్కు. కాపరిని పిలిచి ప్రభు ఏమంటాడు? నేను మిమ్మల్ని ఈ యొక్క గొర్రెలకు కాపరిగా ఉంచాను కనుక నీవు ఈ గొర్రెలను హెచ్చరించు అంటాడు. 33వ వచనంలో 33వ అధ్యాయంలో మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షం ఇలా సెలవిచ్చును. నరపుత్రుడా, నీవు ఈ జనులకు సమాచారం ప్రకటించి వారితో ఇట్లను
నేను ఒకానొక దేశం మీదికి ఖడ్గం రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకుని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదకి ఖడ్గం వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనా బాకానాదము వినియు జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది. బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయిన గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. ఇప్పుడు బాకానాదం ఎవరు ఊతారు? నూతన నిబంధనలో పాస్టర్లు ఊతుంటారు. ఏ నిమిషం దేవుడు రాబోతాడో తెలియదు, మనం ఏ నిమిషం పోతామో తెలియదు, ఏ రోజు మనకి కష్టం వస్తుందో తెలియదు, ఏ రోజు మనం సంతోషంగా ఉంటామో తెలియదు, ఎప్పుడు అనారోగ్యంగా ఉంటామో తెలియదు, మన రేపు ఏం జరగబోతుందో మనకు తెలియదు. కనుక మన ప్రాణాన్ని కాపరైనటువంటి ఇందాక పాడారు పాట, నా ప్రాణానికి కాపరి నువ్వు అన్నట్టు. సో ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఆలోచనలు విని అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదని అనేటటువంటి వాగ్దానము మన తరపున జనులను అప్పగించదని, నీ కొరకు నేను జనములను అప్పగిస్తాననే వాగ్దానం, నిన్ను బట్టి జనములను రక్షిస్తాననే వాగ్దానం. ఈ వాగ్దానాలన్నీ ఎక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాము? చర్చిలో జ్ఞాపకం చేస్తూ ఉంటాం. ఇది బాకానాదం అంటే. సో ఈ బాకానాదము ఊదేటప్పుడు వినికిపోతే ఎవరిది తప్పు? కావలి వారిది తప్ప, లేకుంటే వినకపోయిన వారిది తప్ప, విన్న వారిది తప్ప? ఈ వాక్యానుసారంగా మీరు అండర్లైన్ చేసుకుని ఇంటికి మరొకసారి తీక్షణంగా మనసు పెట్టి ఈ వాక్యాన్ని చదవండి. ఎందుకంటే ముందు చదివిన వాక్యంలో ప్రవక్త గనక తను హెచ్చరిక చేయకపోతే వారి మీద దేశం మీదకి వచ్చిన దోషము వారి మీద, ప్రజల మీద ఎంత ఉందో కాపరి మీద కూడా, లేదా ప్రవక్త మీద కూడా, ఒక కావలి వాని మీద కూడా, ఒక పాదిరి లేదా కాపరి మీద కూడా సేమ్. మిమ్మల్ని హెచ్చరిక చేయకపోతే మీ మీదకి వచ్చేటటువంటి దోషంలో మీరెంత పాలు పొందుకుంటారో నేను అంతే పొందుకుంటాను. మనందరికి ఒకటే శిక్ష. నేను హెచ్చరిక చేయకపోతే, ఒక హెచ్చరిక అంటే ఒక టెస్ట్ వస్తుంది, ఈ టెస్ట్కి మీరు ఇలా ప్రిపేర్ అవ్వాలి. మనం ఇండియాలో మీ ఎంసెట్ రాసేటప్పుడు, లేకుంటే ఇప్పుడు నీట్ రాసేటప్పుడు వీళ్ళందరూ స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఒక హయ్యర్ పొజిషన్కి వెళ్ళడం కోసం స్పెషల్గా తీసుకుంటారు. దగ్గర సోల్జర్స్ లాగా ఉంటారు వాళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు. ఆ తర్వాత ఏం చేసుకుంటారు? ఒక హయ్యర్ పొజిషన్లోనికి వెళ్తాం అనేది జరుగుతుంది. మన హయ్యర్ పొజిషన్ ఏంటి? యాజ్ ఎ క్రిస్టియన్ మన హయ్యర్ పొజిషన్ ఏంటి? మన ఎండ్ గోల్ ఏంటి? నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్, దేవుని రాజ్యం, పరలోక పట్టణం. సో ఈ పరలోక పట్టణానికి వెళ్ళాలంటే హెచ్చరికలు ఉండాలా లేదా? బాకానాదం ఊదాలా లేదా? మన అందరికా, లేకుంటే ఓన్లీ మీకేనా? మీ పిల్లలకు వద్దా? బాకానాదం ఊదబడాలి. రెండవదిగా వినాలా వద్దా? వినాలి. మూడవదిగా విన్న వాక్యానుసారంగా నడవాలా వద్దా? 3 ఏళ్ళు ఎంత కష్టపడి చదువుతారు, ఆ సంగతి దేవుడు అరుగు. ఈ 11+కి మదర్ చదువుతుంది, ఫాదర్ చదువుతుంది, ఇంట్లో వాళ్ళందరూ చదువుతారు, ఆ టీచర్లు చదువుతారు. నేను చూస్తున్నాను సంవత్సరాల తరబడి 2 ఏళ్ళు చదువుతారు వీళ్ళు ఆ 11+కి. నాకే ఆశ్చర్యం అనిపించింది. 11+కి 2 ఏళ్ళు 3 ఏళ్ళు చదివించుకుంటున్నారు పిల్లల్ని. ఆ తర్వాత 2 ఏళ్ళు వాళ్ళు రిలాక్స్ అయిపోతున్నారు. అది నాకు అర్థం కాలేదు. ఒకసారి బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మేమందరం ఎలాగ రిలాక్స్ అయిపోతామో అలాగా వాళ్ళు 8th 9th రిలాక్స్ అయిపోతున్నారు, 10th బోర్లా పడుతున్నారు, విపరీతంగా చదివేస్తున్నారు. సరే, కనుక టెస్టులు ఉన్నాయా లేవా? ఒక లెవెల్కి వెళ్ళాలంటే పిల్లలకే, ఒక లెవెల్కి వెళ్ళాలంటే టెస్టులు ఉన్నాయి. మన యొక్క ఇటర్నల్ గోల్ నిత్య జీవం పొందుకోవాలంటే మనకి టెస్ట్ అవసరమా లేదా? మీరు మాట్లాడరు. అవసరం అన్నాం అనుకో, లేనిపోతే మనకి ఎందుకు శ్రమలు వస్తే లేనిపోయి వాళ్ళ
అని అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కళ్ళు శ్రమలు పొందాల్సిందే. ప్రతి ఒక్కళ్ళకి టెస్టులు ఉంటాయి. మనం అనుకుంటామో ఇది దాటిపోయామనుకుంటామేమో. ఏ రూట్లో మనల్ని దేవుడు టెస్ట్ చేస్తాడో ఎవరో తెలియదు. ఇప్పుడు నా దినపాఠం యోగు, నా రెగ్యులర్ నా బైబిల్ రీడింగ్ యోగు గ్రంథం. ఇటు నుంచి అటు 20 ఇయర్స్ చదువుతాను. ఇయర్ మొత్తంలో బైబిల్ చదువుతాను. ఒక ఇయర్కి ఒక రీడింగ్ ఇస్తుంటాను. సో నేను చదివేటప్పుడు ఆ సాతాన్ని పిలిచి, నీకు తెలుసా యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు అని దాన్ని పిలిచి చెప్పి ఒక టెస్ట్కి ఇచ్చేసి అప్పగించాడు దేవుని. దాని గురించి నేను ఆలోచించేటప్పుడు యోబు బదులు వాళ్ళ ఫ్రెండ్స్ని పెట్టచ్చు కదా, ఎందుకు వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ని పెట్టకుండా యోబుని ఎందుకు పెట్టాడు దేవుడు? ఒకసారి ఆలోచించండి ఒక్క నిమిషం. యోబుని ఎందుకు పెట్టాడు దేవుడు వాళ్ళ ఫ్రెండ్స్ని పెట్టకుండా? ఒకసారి వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడే తీరు, సెక్యులర్ నాలెడ్జి, స్పిరిచువల్ నాలెడ్జి, 2 నాలెడ్జిని కలిపి యోబు ఏదో తప్పు చేసుంటాడేమో అందుకని శోధన వచ్చిందేమో అని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూశారు. దేవుని కళ్ళతో ఏం చూశారు? దేవుడు ఎలా చూశాడు? ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనం విసర్జించిన వాడు కనుక నా కోసం నిలబడి ఎంత శ్రమలు వచ్చినా కూడా నా దేవుడి కోసం నేను నిలబడతానని, నా కోసం సాక్షిగా ఉంటాడు అని దేవుడు ఆయన నమ్మి ఆయన కళ్ళతో చూసి సాతాన్ని పిలిచి ఆయన అప్పగించాడు. సాతాను ఎలా చూసింది ఆయన్ని? ఊరికే నీ ఎమ్మడి పడతారయ్యా మనుషులు, ఒక్కసారి వాళ్ళ చర్మాన్ని ముట్టు అంటే ఒకసారి అనారోగ్యాన్ని కలుగజేయి, నేను దేవుడిని నమ్మాను కదా, ఈ రోగం ఏంటయ్యా నీ ముఖం మీద తిడతారు బాబు అని సాతాను కళ్ళతో. ఈ 3 రకాలైన కళ్ళు చూడండి, సెక్యులర్ ఐస్, దేవుని ఐస్, దుష్టుని ఐస్. యోబు ఏమనుకుంటున్నాడు? ఈ 3 చూసి నా బతికెందుకయ్యా నాయన అనుకుంటున్నాడు. టెస్టులు లేకపోతే యోబు యథార్థవంతుడని 40 చాప్టర్స్ తర్వాత దేవుడు ఎందుకు సాక్ష్యం చెప్పాడు? దేవుడు ఆయన్ని నమ్మాడు. క్రైస్తవులందరినీ కూడా దేవుడు నమ్మాడు. అందుకనే మనందరికీ కూడా ఒక లైఫ్ను గురించి ఎవ్వరూ నశించుట దేవునికి ఇష్టం లేదు కాబట్టి నిత్య జీవాన్ని ఇవ్వడానికి కోసం ప్రభు మనందరినీ పిలుచుకున్నాడు. ఆయన రక్తంతో కడిగాడు. మనం టెస్టులు నిలబడలేము, జయించలేమని చెప్పి పరిశుద్ధాత్మ సహాయాన్ని మన హృదయంలో పెట్టారు. కనుక టెస్టులు వస్తాయా లేదా? వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అవి ఫైనాన్స్గా రావచ్చు, ఇతరుల ద్వారా రావచ్చు, ఇంట్లో వాళ్ళ ద్వారా రావచ్చు, మాటల ద్వారా రావచ్చు, దెబ్బల ద్వారా రావచ్చు. దేని ద్వారా నేనేసే మనసు నొచ్చుకోవడమే కష్టం, మనసు నొచ్చుకోవడమే కష్టం. ఇప్పుడు బాధాన్ని చూడండి. 1 పీటర్ 1 చాప్టర్ 3-12. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 10 వచనాలు చదువుకున్నాం. చదువుతారా? మన ప్రభువునకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసింది. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ నీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదని యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు ఈ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఆమేన్. దేవునికి స్తుతి ఘనత మహిమ కలుగును గాక.
4 ఏరియాలు చూడండి. మొట్టమొదటిగా యేసుక్రీస్తు తండ్రి అనే దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకు? మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అక్షయమైనది నిర్మలమైనది వాడబారినదినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన విశేషమైన కనికరం చెప్పున మనల్ని మరలా తిరిగి జన్మింపజేసిన ఫస్ట్ స్టెప్ ఏం మాట్లాడుతున్నాం? మనం యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని బ్యాప్టిజం తీసుకొని ఆత్మను దేవునికి సమర్పించి ప్రభువా నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించని మనం దేవునితో సమాధానపడి దేవునితో నడవడానికి ఇష్టపడి దేన్ని పొందుకోవడానికి ఏ నిరీక్షణ? అక్షయమైనది నిర్మలమైనది వాడబారిన స్వాస్థ్యము అంటే ఇటర్నల్ లైఫ్ కోసము మనము దేవుణ్ణి మన స్వకీయ రక్షకుడిగా అంగీకరించాము. ఇది మన బిగినింగ్ స్టెప్. ఇది అనుభవించిన తరువాత కడవరి కాలం మందు బయలుపరచబడిన సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడినది. మనం కష్టపడి చాలా డబ్బులు సంపాదించి మిమ్మల్ని ఇంజనీరింగ్లో చేర్చారు అనుకున్నాం మీ తల్లిదండ్రుల నిరీక్షణ ఏంటి? మీరు బాగా చదువుకొని పట్టా తీసుకొని మంచి స్థితిలో నిలబడి వారికి కూడా సహాయంగా ఉంటారనే నిరీక్షణ. 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఏం పాస్ అయ్యావా అంటే అసలు నేను కాలేజీకే పోలేదమ్మా అన్నారు అనుకోండి పిల్లలు. వాళ్ళు ఎలాగా ఫీల్ అవుతారు పేరెంట్స్? యేసుక్రీస్తు వారి ద్వారా మనము దేవుని ప్రేమతో ఆకర్షింపబడి ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మరణము ద్వారా పునరుద్ధానం ద్వారా దేవుని బిడ్డలుగా పరిశుద్ధాత్మ ద్వారా దత్తపుత్రులుగా మార్చబడి మనము దేనికోసం ఎదురు చూస్తున్నామంటే వాడబారినటువంటి అక్షయమైనటువంటి ఆ పరలోక పట్టణం కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి మన కోసం భద్రంగా ఉంది. కాబట్టి తండ్రి నేను ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి వద్ద అనేక నివాసాలు కలవలేని ఎడల మీతో చెప్పుతున్నాను, కానీ నేను తిరిగి రాబోతున్నాను, ఆ నివాసంలోనికి మిమ్మల్ని చేస్తాననేటటువంటి నిరీక్షణతో మనం ఎవ్రీడే ఆ మార్గంలో నడవడానికి సిద్ధపడి ఈ యొక్క సండేస్ దేవుని సమర్పించుకుంటున్నాం. పిల్లల్ని ఎలాగైతే ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించి ఎవ్రీడే స్కూల్కి వెళ్ళి 4 ఏళ్ల తర్వాత ఎలాగైతే వాడు ఒక సర్టిఫికేట్తో తిరిగి వస్తాడని తల్లిదండ్రులు నిరీక్షణ ఉంచారో అలాగే త్రియేక దేవుడు మన పట్ల నమ్మకాన్ని ఉంచారు. ఈ నమ్మకాన్ని ఉంచినప్పుడు 4 ఏళ్ళు లేదా 5 ఏళ్ళు ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ రాయకుండానే వాళ్ళు చదవకుండానే వాళ్ళు కాలేజీకి వెళ్ళకుండానే వాళ్ళకి సర్టిఫికేట్ వచ్చి వాళ్ళకి జాబ్ వస్తుందా? వాళ్ళు ఎగ్జామ్స్ ఎన్ని రాస్తారు? కనుక ఎందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతమున కాలము కొంచెము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధి చేయబడుచున్నది కదా. యోబు గారు ఆ శోధనలో నిలిచినందువలన ఎన్నింతలుగా ఆశ్చర్యపడ్డాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఫైనల్లీ దేవుడు ఏం చెప్పాడు? నీ ఫ్రెండ్స్ నేను యాక్సెప్ట్ చేయను, ఆయన కోసం నువ్వు బలర్పించు, అప్పుడే నేను యాక్సెప్ట్ చేస్తాను అన్నాడు. అంటే లోకం సగం, స్పిరిచువాలిటీ సగం, సెక్యులర్ లైఫ్ సగం. ఈ రెండిట్లో ఉన్నందువలన చివరికి శోధింపబడినటువంటి శ్రమపడినటువంటి యోబే మళ్ళీ వాళ్ళ కోసము ప్రార్థన చేయగలిగాడు. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. మనం శుద్ధ సువర్ణం కొనుక్కుంటామా, 18 క్యారెట్స్ కొనుక్కుంటామా? స్పెషల్ ఇండియన్స్ దుబాయ్లో ఇండియన్ గోల్డ్ షాపులు వేరు, దుబాయ్ పీపుల్ గోల్డ్ షాపులు వేరు. ఎందుకు దుబాయ్ పీపుల్ గోల్డ్ షాపులు వేరు అని అంటే డ్రెస్సులు కుడుతున్నారు గోల్డ్ తోటి. డ్రెస్సులు వేసి పెట్టారు ఆడ. ఆడమ్మాయిల డ్రెస్సులు, మగబ్బాయిల డ్రెస్సులు కూడా గోల్డ్ డ్రెస్సులు ఉన్నాయి. ఎందుకు ఇలాగ ఉన్నాయంటే ఇంకా ఎక్స్ట్రా మెటల్స్ సిల్వర్ కానీ రాగి కానీ అలాంటివి ఏమైనా కలిపితేనే కానీ 18 క్యారెట్స్ ద్వారా వాళ్ళు ఆ డ్రెస్సులు కుట్టుకుంటారంట, వాళ్ళు చేసుకుంటారంట. అందుకని దుబాయ్లో గోల్డ్ వేరు, ఇండియన్స్ గోల్డ్ వేరు. ఇప్పుడు మనం స్పెషల్ ఇండియన్స్
మనం 24 క్యారెట్ కొంటామా, 20 క్యారెట్ కొంటామా, 18 కొంటామా? మీరే చెప్పాలి త్వరగా. 22 కొనుక్కుంటాం. మనం ఎందుకు 18 కొనుక్కోం? అది వేడి పెట్టగానే ఏమైపోద్ది? ఆ తర్వాత మీరు 10 గ్రామ్స్ కొనుక్కున్నప్పుడు కొన్ని రోజులకి 3 గ్రాములకు తరుగుపోయి ఫైనల్గా మీకు మిగిలేదు 5 గ్రాములు. అంటే మీకు లాస్ వస్తుంది. అంటే లోక సంబంధంగా డబ్బుని లేదా బంగారానికే ఇంత విలువైనదిగా మీరు కావాలనుకుంటే శుద్ధ సువర్ణము ఎన్నిసార్లు కాలుస్తారంట? 7 times. 24 క్యారెట్ రావాలంటే 7 times చేస్తారంట. అలాగనే విశ్వాసం అనేటటువంటి సువర్ణము, గోల్డ్. మనం దేవుని దృష్టిలో మనం ఎవరమి? దేవుని దృష్టిలో మనం ఎవరమి? ఈ పేతురు అంటాడు చూడు, దేవుని దృష్టిలో మనం ఎవరమో. చదవండి 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తు. అయితే ఇంకోటి, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన వారిని. ఎవరు మనం? ఆత్మ సంబంధమైన విలువైన రాళ్ళ. గోల్డ్ కంటే డైమండ్స్ విలువైన. డైమండ్స్లో ఎన్ని రకాలు ఉంటాయి? మెయిన్లీ 5 types ఆఫ్ డైమండ్స్ ఉంటాయి. 5 types ఆఫ్ డైమండ్స్లో అతి కాస్ట్లీ అయిన డైమండ్ పింకిష్ డైమండ్ అంట. సో ఇంత విలువైనటువంటి రాళ్ళగా అయితే ఈ రాళ్ళని ఎంత చెక్కుతారు షైనింగ్ రావడానికి, కట్ చేస్తూ ఉంటారు షైనింగ్ రావడానికి. అలాగనే మనం లోకమునకు వెలుగై ఉన్నాం కాబట్టి ఈ వెలుగు మనలో నుంచి బయటికి రావాలి. ఆ వెలుగు ద్వారా ఇతరులను దేవుని వైపు ఆకర్షించాలి. కాబట్టి దేవుడు మనల్ని ఏం చేస్తుంటాడు? సానగాని కట్ చేస్తూ ఉంటాడు. మన శరీర స్వభావాలని, స్వయాలని అన్నిటినీ కట్ చేస్తూ ఉంటాడు. ఆ కట్టింగే మనకి టెస్ట్ లాగా అనిపిస్తుంది, పరీక్షల్లాగా అనిపిస్తాయి. మనకి ఇష్టమైన పక్కన పోతా ఉంటే మనకి ఎలా ఉంటుంది? పరీక్షే. దేవుడు ఎందుకప్ప ఇంత ఇలాంటివి చేస్తూ ఉంటాడు అనేది. ఇది టెస్టులు అంటే. ఇలాగా టెస్టుల గురించి మనం మాట్లాడేటప్పుడు ఎందుకు అంటే, we were called into a living hope of eternal life. ఒకటి, the Holy Spirit's act bringing believers into God's family and God. దేవుని వద్దకు మనం రావాలనంటే అపవిత్రతతో రాలేము. మోషేని పిలిచి దేవుడేమన్నాడు? ఈ స్థలము పవిత్రము, నీ చెప్పులిప్పే లోపలికి రా అంటాడు. కనుక కాళ్ళకున్న చెప్పులే ఇప్పుడు రమ్మంటే హృదయంలో ఉన్నటువంటి పాపపు వాసన, పాపంతో మన దేవుని దగ్గరికి వస్తే ఎలా యాక్సెప్ట్ చేస్తాడు మనల్ని? క్రిస్టియన్ ఫ్యామిలీ inheritance is in the eternal city of God. God has reserved the inheritance. God will help us to remain true to our faith through whatever difficult times we must face. జనరల్గా మనకేదో ఆశ ఉంటుంది. ఈ యంగ్ పిల్లలను చూస్తే చాలా ఏరియాలు నాకు అర్థమవుతున్నాయి. నా యంగ్ టైంలో నాకేం అర్థం కాలేదు. యాక్చువల్గా నేను 18 yearsకే నేను బోర్న్ అగైన్ అయ్యాను. కాబట్టి యంగ్స్టర్స్ ఫేస్ చేసేటటువంటి టెంప్టేషన్స్ తెలియలేదు. ఎందుకంటే 18 yearsకే పెళ్ళాను. ఇప్పుడు వస్తున్న పిల్లల్ని చూసిన తర్వాత ఆ యంగ్స్టర్స్ ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు షేర్ చేస్తారు. నేను చాలా ఏరియాలో కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాను వాళ్ళకి. సో ఈ ఏరియాలో నాకు చూసినప్పుడు అనిపిస్తుంది, వీళ్ళకి వచ్చేటటువంటి శోధనలు, వీళ్ళకి వచ్చేటటువంటి టెంప్టేషన్స్ హోలీ స్పిరిట్ మాత్రమే హెల్ప్ చేయగలరు, మనుషులు ఎవరు చేయలేరు. సో వై ఆర్ ద క్రిస్టియన్స్ ఆర్ టార్గెటెడ్ టు పర్సిక్యూషన్? ఎందుకు? ఇదంతా ఉంది, బాగానే ఉంది. ఎందుకు? ఒకటి, అన్బిలీవింగ్ వరల్డ్ టు పీపుల్ ఆఫ్ ఫెయిత్. వరల్డ్లో ఏమంటుంది? అనుభవించు రాజా అంటుంది. శరీరం ఏమంటుంది? లెట్ మీ టేస్ట్ అంటుంది. స్పిరిట్ ఆఫ్ గాడ్ ఏమంటుంది?
నువ్వు పండు తిను దినమున నిశ్చయముగా చదువు అంటూ. దీనిలో దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి? 2, ద లైట్ ఇన్ దెమ్ షైన్స్. లోకంలో ఉండేవాళ్ళు క్రిస్టియన్స్ని ఎందుకు టార్గెట్ చేసి, హేళన చేసి, ఎగతాళి చేసి, పాయింట్ చేస్తారని అంటే, వీళ్ళలో ఉన్న వెలుతురు వాళ్ళని ఏం చేస్తుంది? ప్రిక్ చేస్తుంది. ప్రిక్ చేసినప్పుడు వాళ్ళకి కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? తిరగబడతారు. 3వ ఏరియా, ట్రయల్స్ ఆర్ యాజ్ పార్ట్ ఆఫ్ ది రిఫైనింగ్ ప్రాసెస్ అండ్ బర్న్స్ అవే ఇంప్యూరిటీస్. శోధనలు వచ్చినప్పుడు, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తుంటాం, ప్రభా ఈ పరిస్థితి నాకు ఎందుకు కలిగింది? నాకైతే అదే నేర్పించారు మా తండ్రులు. వాళ్ళు ఏం నేర్పించారంటే, నీకు ఇది బాగాలేదంటే సరిగ్గా ప్రార్థన చేసుకో సలోమి, నీలో ఏదో ఉండుంటుంది, దేవుడు దాన్ని తీసేయడానికే నిన్ను ఈ శోధనలో పెట్టాడేమో. మా తల్లిగారు ఒక ఆవిడ ఉండేది, ఆవిడకి 90 years. ఆవిడ నా మెయిన్ మెంటర్. అప్పుడు ఆవిడ నాకు చిన్న ప్రాబ్లం వచ్చినా, పెద్ద ప్రాబ్లం వచ్చినా ఆమె చెప్పేది, మన్ను నిన్ను స్తుతించిన అని ఉందా అమ్మ బైబిల్లో. ఈ శోధనలు నేను సహించలేకపోతున్నాను, నా వల్ల కాదమ్మా అన్నా నేను. ఆ తల్లిగారు అన్నారు, కళ్ళు కూడా కనపడరు. నేను అలిగాను, దేవుని దగ్గర పోలేదు. అప్పుడు బేబీ క్రిస్టియన్, ఇప్పుడు కాదండి. అన్న నేను అలిగి బైబిల్ స్టడీకి పోతే నెక్స్ట్ డే ఆమె కళ్ళు కనపడిన ఆమె ఇంకో సిస్టర్ని తోడు తీసుకొని మా ఇంటికి వచ్చింది. ఏమ్మా చల్లమ్మ ఎందుకు రాలా చర్చికి అని. మన్ను నిన్ను స్తుతించిన అని ఉంది అమ్మ బైబిల్లో. నా మన్ను దేవుడు స్తుతించింది పో, నాకు తెలియదు అన్నాను నేను. కాదమ్మా, మన్ను కాదమ్మా, ఈ ప్రపంచం మొత్తం నీ నోరు స్తుతిస్తుందమ్మా, దుఃఖపడవద్దమ్మా దేవుని మీద అంది. నిజమే కదా. ఈ రోజున నేను ఆ రోజు నిలబడకపోయి ఉంటే, ఆ రోజు నాకు వచ్చిన శోధన సహించలేకపోయి ఉంటే, ఈ రోజు నేను ప్రపంచం మొత్తం తిరిగి వచ్చాను. దేవుడు, నా దేవుడు నిజము, నా దేవుడు సజీవుడు, నాతో ఉన్నవాడు గొప్పవాడు, బయట ఉన్నవాడిని సాతాను కంటే నాతో ఉన్నవాడు గొప్పవాడు అని అన్ని చోట్ల నేను చెప్పగలుగుతున్నాను అని అంటే, రిఫైనింగ్ ప్రాసెస్లో నడిపాడు దేవుడు. రిఫైనింగ్, రియల్లీ రిఫైనింగ్. 4వ ఏరియాలో ప్రిపేర్స్ టు మీట్ క్రైస్ట్. 5వ ఏరియాలో ట్రయల్స్ టీచర్స్ పేషెన్స్ అండ్ హెల్ప్స్ టు గ్రో టు బి ద కైండ్ ఆఫ్ పీపుల్ గాడ్ వాంట్స్. నన్ను ఎలాగ తయారు చేయాలనుకున్నాడో, అందువలన నా లైఫ్ 40 సంవత్సరాలు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఏరియాలన్నింటిలో నేను చూసింది ఏంటంటే, రిఫైనింగ్ ప్రాసెస్. నాలో ఉన్న స్వయాన్ని రోజు 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 ఇంకా ఎంత ఉందో తెలియదు. అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు బయటకు వస్తుంది. సో అదంతా పోయిన దాకా నా ప్రాణం పోదు. కనుక ట్రయల్స్ టీచర్స్ పేషెన్స్ అండ్ హెల్ప్స్ టు గ్రో టు బీ ద కైండ్ ఆఫ్ పీపుల్ వాట్ గాడ్ వాంట్స్. ట్రయల్స్, స్ట్రగల్స్ అండ్ పర్సిక్యూషన్స్ రిఫైన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసము డెవలప్ అవడానికి ఈ ట్రయల్స్ అన్నీ సహాయపడతాయి. మేకింగ్ అస్ టు యూస్ఫుల్ టు గాడ్. ఇది ఈ 7 పాయింట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. కానీ నేను వీటి గురించి నేను ఈరోజు మాట్లాడలేదు. ట్రయల్స్, అఫ్లిక్షన్స్, వాటి వల్ల మెయిన్ మెసేజ్ స్టార్ట్ చేయలేదు. ఫెమెన్, పర్సిక్యూషన్, ఇంప్రిజ్మెంట్, పావర్టీ. ట్రయల్స్ ఎన్ని రకాలుగా మనకు వస్తాయంటే ఈ 4 ఏరియాల్లో వస్తూ ఉంటాయి. తర్వాత అందరికి వస్తాయా? అందరికి రా. ఎవరైతే దేవుని కోసం నిలబడాలని దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళకి ఎక్కువ వస్తాయి. ఏమోలే నా పాటికి నేను ఇంతవరకు వన్ కాయిన్ నాకు ఉంది. 1 కాయిన్ అంటే ఓన్లీ సాల్వేషన్ మాత్రం ఉంది. ఇంతవరకు నాకు సాల్లే, ఇది సాల్ అనుకున్న వాళ్ళకి అంతవరకే టెస్ట్. లేదు దేవునికి వాడబడాలి, దేవునికి ఒక యాజకుడిగా ఉండాలి, దేవుని చేతిలో ఒక పాత్రగా ఉండాలి, ఒక విలువైన పాత్రగా ఉండాలి అని అంటే ట్రయల్స్ ఉంటాయి, అఫ్లిక్షన్స్ ఉంటాయి, టెంప్టేషన్స్ ఉంటాయి, ఫెయిత్ టెస్ట్ ఉంటుంది. ఈ 4 అయిపోతేనే పేషెన్స్ ఉంటుంది. ఇక్కడ ఏమని చదివాం మనం? శోధనలో మనము అగ్ని పరీక్షకు నశించపోతున్న అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడిన కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమవును.
ఈ శోధనలో నడిచేటప్పుడు లోక సంబంధంగా పాస్టర్ ఎలీషా గారు ఊర్లోకి రాగానే పిల్లలందరూ ఎమ్మడబడి బోడివాడు 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 అని హేళన చేశారంట. ఈ రోజుల్లో కూడా పాస్టర్ని హేళన చేసేవాళ్ళు ఉన్నారు, పాస్టర్ని గౌరవించే వాళ్ళు ఉన్నారు. అమ్మ ఒక్క మాట చెప్పమ్మా, ప్రార్థన చేయమ్మా అనేవాళ్ళు ఉన్నారు, చాలా పోవమ్మా అనేవాళ్ళు కూడా ఉంటారు. ఇక రకరకాలైన ఏరియాలు మనకు ఉంటాయి. ఇప్పుడు నాకు 5 ఉన్నాయి. ఈ 5లో ఏది ఎక్స్ప్లెయిన్ చేయగలను 15 నిమిషాల్లో? టెంప్టేషన్స్ ఉన్నాయి. టెంప్టేషన్స్, ద సాటన్ ఈజ్ ద చీఫెస్ట్ ఏజెంట్. ద ఫాల్ ఆఫ్ మెన్, ఏం చెప్పాలబ్బా, వాట్ యూ వాంట్ టు టెల్ మీ? 7 పాయింట్స్ చెప్పాలా? ఓకే, దేవుని స్తోత్రం. సో ఓకే, ట్రయల్స్ ఏమో ఫెమిన్ ఉంటుంది, పర్సిక్యూషన్ ఉంటుంది, ఇంప్రిజ్మెంట్ ఉంటుంది, పావర్టీ ఉంటుంది. టెంప్టేషన్స్ చదువుకున్నాం చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూదండములలో సర్పం యుక్తిగలదైనది. అది ఆ స్త్రీ, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా? చాలు నాయన. మనుషులు కొంతమంది ఒక దేవునితో నడిచే వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళ థాట్ డైవర్ట్ అయ్యేలాగా కొన్ని ఏరియాలు ఉంటాయి. ఎలా ఉంటాయంటే, సర్పము యుక్తి గలదై ఇది నిజమా? మనిషిలో ఏం కలిగింది? ఫస్ట్ సంశయం కలిగింది. ఇప్పుడు సపోజ్ నేను పెంటెకోస్ట్ చర్చికి వెళ్ళేటప్పుడు, నేను బోర్న్ అగైన్ ఇన్ ద స్పిరిట్, భాషలు మాట్లాడటం సేమ్ డేనే నేను అనాయింటింగ్ నేను పొందుకున్నాను. కాబట్టి నేను పెంటెకోస్ట్ చర్చికి వెళ్ళేదాన్ని. ఆదివారం అంకుల్తో బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్ళేదాన్ని. అప్పుడు మా అక్కోళ్ళు మా కోసం చాలా ప్రార్థన చేశారు. వాళ్ళ ఎబ్రోనుడు. సో బావగారు వచ్చి నాతోటి ఈ వాక్యం మాట్లాడటం మొదలుపెట్టాడు. 1 ఇయర్ వాక్యం, 1 అవర్ వాక్యం చెప్పాడు. చెప్పి అవిశ్వాసులకే భాషలు, విశ్వాసులకి భాషలు వద్దు కనుక నువ్వు ఆ చర్చికి ఎడబాక అని చెప్పారు. అప్పుడు నేనేం చెప్పానంటే, నేను చాలా అజ్ఞానినే, కానీ ఒకటి మాత్రం నిజం, నాకు భాషలు అవసరం లేదు, పరిశుద్ధాత్మ అవసరం లేదు అని అనుకుంటే ఇది మనుషులు ఇచ్చింది కాదు, చర్చిలో డ్రమ్ములు కొడితే ఎగిరింది కాదు. ఇంటిలో నిదానంగా ప్రేయర్ చేసుకుంటున్న టైంలో దర్శనమిచ్చి నేను అభిషేకం పొందుకున్నాను. నాకు ఇది అవసరమని దేవుడు నాకు ఇస్తే, ఇది అనవసరమని నువ్వు చెప్తే నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు. నేను అంతే. ఒక్కసారి దేవుని దగ్గర అది వాక్యానుసారంగా ప్రాపర్ కరెక్ట్ అంటే ఇంకెవ్వరు వచ్చి చెప్పినా నేను విన్ను. నా దేవుడు నాకు అపోస్తలుడైన పౌలు ఒక్కసారి దర్శనం ఇయగానే ఆయన శ్రమపడటానికి తన్ను తాను అప్పగించుకున్నాడు, కానీ తిరిగి వెనక్కి తిరిగి చూడలే. ఒక్కసారి ప్రభువు నిన్ను ఏర్పాటు చేసుకుంటే నీ ద్వారా అనేకులను ఆస్వాదించాలని అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నీకు ఇస్తే, నువ్వు అబ్రహాము దేవుని నమ్మినా దానికి నీతిగా ఎంచబడిన తిరిగి నువ్వు వెనక్కి పోలేదు. అబ్రహాం ఈ దినం వరకు ఇన్ని వేల సంవత్సరాలు వచ్చినా అబ్రహాం నిలబడ్డాడు. సో ఇంకో మాట చదువుకున్నాం చూడండి. టెంప్టేషన్లో రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. 5:19. ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలా చేయబడ్డారో అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. ఆమేన్. ఇప్పుడు క్రైస్తవులం అందరం కూడా విధేయులమైతే, ఒకవేళ మన కుటుంబంలో ఇంటి యజమానుడు కనుక దేవునికి విధేయుడైతే కుటుంబం మొత్తం కూడా విధేయులు అవుతారు. ఖచ్చితంగా నేర్చుకోండి. ఇంటి యజమానురాలు కనుక దేవునికి విధేయులైతే ఖచ్చితంగా విధేయులు అవుతారు. మొట్టమొదటి టైం అనిపిస్తుంది అంటే హార్డ్గా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. నా బట్టుకు నేను కూడా అన్నాను, ఈయనెవరు నా ప్రాణాన్ని ఆయనకి ఎవరికి వేయడానికి? ఈయన దేవుడు నా దేవుడు అంతేగాని నా ప్రాణాన్ని ఇయడానికి ఈయనెవరు అన్నాను.
కానీ ఎప్పుడైతే వాళ్ళు భక్తిగా నడుస్తారో, వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళల్లో వెలుగును చూసినప్పుడు, వెలుగు క్రీస్తు వెలుగని చూసినప్పుడు, అప్పుడే మనము ఆ యొక్క శోధనని ఎదుర్కొంటాం. పర్వాలేదు, నేను కూడా క్రీస్తుకు సమర్పించుకోవాలనే ఆలోచన మనలో కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మన ఇంట్లో వాళ్ళు అవిశ్వాసులుగా ఉన్నారో, మనం వెలుగు వాళ్ళని చూపించే వారిగా ఉండాలి. ఆ టెంప్టేషన్లో మనం కూడా పడిపోయామనుకోండి, అందరు చేస్తున్నంటే నేను చేస్తాను అనుకోండి, నా ఇంట్లో వాళ్ళకి నేను రోల్ మోడల్ ఎలా అవుతాను? ఊరుల సంగతి దేవుడు అడుగు. నేను ఎప్పుడు ఇలా అనుకున్నాను, వాళ్ళెవరో నాకు అనవసరం ప్రభా, నేను నా ఇంటి వారు నిన్ను సేవించాలి అనేది నా యొక్క థాట్, నా ప్రాసెస్. అదే బిగినింగ్లో. ఇప్పుడు నా ప్రాసెస్ ఏంటి? నేను నా సంఘం అందరూ కూడా రాకడలో ఎత్తబడాలి. ఇప్పుడు నా బాధ్యతని పెంచాడు కాబట్టి. సో ఫాల్ ఆఫ్ మ్యాన్, మా దుష్టుని ద్వారా, మనుషుల యొక్క మాటల ద్వారా మనలో కన్ఫ్యూజన్ వస్తుంది. ఇది టెంప్టేషన్కు మూల కారణము. కనుక క్రీస్తు యొక్క విధేయత వల్ల టెంప్టేషన్ ఓవర్కమ్ చేయడానికి ప్రభు మనకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ఇచ్చారు. రెండవది 2 Chronicles 2వ దినవృత్తాంతములు 21వ అధ్యాయము 4వ వచనం. 21:4. యెహోరాము తన తండ్రి రాజ్యం ఆరంభించినప్పుడు తను స్థిరపరచుకుని తన సహోదరులందరినీ ఇశ్రాయేలీల అధిపతుల్లో కొందరిని హతం చేశాను. చూడండి, సెల్ఫిష్ యాంబిషన్. యెహోషాపాతు కుమారుడైనటువంటి యెహోరాం, మీరు రాజుల గ్రంథం చదువుతా ఉంటే చాలా ఏరియాల్లో హిందువులు ఓన్లీ నెగటివ్స్ చదివి మనల్ని క్రిటిసైజ్ చేస్తారు. వాళ్ళ యొక్క స్వభావం కూడా మనుషుల స్వభావమే. భూమి మీద పుట్టిన హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ అందరూ ఒకటే స్వభావము, అందరూ పండుగన్నాళ్లే. కానీ ఈ మనిషిని యొక్క స్వభావము సెల్ఫిష్, దురాత్మ స్వభావం. ఏంటంటే దొంగిలించుటకు, నశింపచేయుటకు, చంపుటకు వస్తాడని ప్రభు యేసుక్రీస్తు చెప్పినట్లుగా యెహోరాము ఏం చేశాడంటే, తండ్రితో తన యొక్క రాజ్యాన్ని ఏలంబిస్తూ తన సహోదరులందరినీ కూడా తనకి సపోర్ట్ చేయనటువంటి అధికారులందరినీ కూడా చంపించాడంట. కయ్యూన్ని హేబెల్ని ఎలా చంపించాడు? ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటే పండులో నుంచి వచ్చినాయి. ఈ స్వభావాలన్నీ కూడా మనకు ఎక్కడి నుండి వచ్చాయి? పండులో నుండి వచ్చాయి. కనుక మూడవ ఏరియాలో మేక్స్ హార్ట్. ఒకటి, మనల్ని డిజోబీడియంట్గా, సంశయం ద్వారా టెంప్టేషన్ వస్తాయి. టెంప్టేషన్ ద్వారా దేవునికి అవిధేయులుగా మారుస్తాయి. అవిధేయులుగా మారినటువంటి మనము దుష్టుని యొక్క ఆ యొక్క దురాశల్లోనికి మనల్ని లాగేస్తాయి. దురాశలతో వచ్చినందువలన మన హృదయాలన్నీ కూడా హార్డన్ అయిపోతాయి. ఎలా హార్డన్ అయిపోతాయి? మత్తయి సువార్త 2 Corinthians 4:4 చదవండి అమ్మా. 4th chapter 4th verse. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారిని మనోనేత్రములకు వృద్ధితరం కలుగుతుంది. ఆమేన్. ఎప్పుడైతే సంశయం ద్వారా దేవునికి అవిధేయతలుగా ఉంటామో, అవిధేయత అనేది సెల్ఫిష్ అంబిషన్స్లోనికి నడిపిస్తుంది. సెల్ఫిష్ అంబిషన్స్ వల్ల హృదయము హార్డన్ అయిపోతుంది. హృదయం కఠినమైనందువలన ఏవి నీచములో, ఏవి ఘనములో, ఏవి దేవునికి సంబంధించినవో, ఏవి లోకానికి పాపానికి సంబంధించినవో తెలియకుండా ఈ యొక్క మనము ఆదాము అవ్వ తను భూమి మొత్తాన్ని ఏలుబడి చేయమన్నప్పుడు పండు తిని ఏలుబడి మొత్తాన్ని దుష్టునికి ఫాలిన్ ఏంజల్కి తన యొక్క సమూహానికి అప్పగించినందువలన భూమి మీద ఏలుచున్నటువంటి దుష్టునికి, ఏలుబడిలో ఉన్నటువంటి దుష్టుడు ఈ యొక్క అవిధేయులైన వారికి మనోనేత్రాన్ని గుడ్డితనము కలుగ చేస్తుంది.
అందువలన మనము టెంప్టేషన్లో నుండి బయటికి రాలేము. కానీ ఎవరైతే భయముతో భక్తితో దేవుని ఎడల ప్రభువా ఈ శోధనను జయించడానికి నాకు మార్గం చూపి, ప్రతి ఒక్కళ్ళు శోధనలు వెళ్ళాల్సిందే. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళు శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మ, ఆదాము అవ్వలు పోయినట్లుగా, ప్రభు యేసుక్రీస్తు వారు పోయినట్లుగా ప్రతి క్రైస్తవుడు కూడా ఈ శోధనలు జయించాలి. అందుకనే ప్రకటన గ్రంథం మొదటి 2-3 వచనాల్లో జయించేవారు. సో ఫెయిత్ ఎలాగా టెస్ట్ అవుతుంది? అబ్రహాం ఏమన్నాడు? దేవుడు కుమారుడిని అప్పగించమన్నాడు. జరాపత్ ఆ యొక్క విధవరాల దగ్గర పోయి ఏలియా ఏమన్నాడు? మొదట అప్పం నాకు తీసుకురా అన్నాడు. టెస్టులు, ఫెయిత్ టెస్ట్ ఇవన్నీ. 3వ ఏరియల్గా పీటర్ ఏమన్నాడు? నేను నీళ్ళ మీద నడుస్తాను అన్నాడు. దేవుడు ఏమన్నాడు? నడువు అన్నాడు. కానీ పీటర్ ఏం చేశాడు? దేవుడిని చూసినప్పుడు 4 అడుగులు వేశాడు. గాలిని ఇటు అటు చూడగానే ఏమయ్యాడు? మనం కూడా కొన్నిసార్లు దేవునితో నమ్మకంగా ఉన్నప్పుడు భలే స్ట్రాంగ్గా ఉంటాం. ఎప్పుడైతే మనము వాళ్ళని వీళ్ళని లోకాన్ని చూసామో మన యొక్క ఫెయిత్ వీకెన్ అవుతుంది, బలహీనం అయిపోతూ ఉంటాం. 4వ ఏరియాలో ఆ యొక్క గ్రీక్ స్త్రీ ఆమె దేవుని దగ్గరకు వచ్చి, ప్రభా నా కూతురికి దెయ్యం పట్టింది, విడుదల అని అంటే ప్రభు ఏమంటాడు? టెస్ట్ చేస్తాడు ఆ ఫెయిత్ని. అయ్యా అమ్మ, పిల్లలు తినే ఆ బ్రెడ్ ముక్క కుక్క పిల్లలకి ఏమమ్మ. ఆమె ఏమంటది? కుక్క పిల్లలు సహా పిల్లలు తినే రొట్టె ముక్కల కోసం ఎదురు చూస్తుంది కదా అయ్యా అంటే ఎలాంటి విశ్వాసం? పర్వాలేదు, కింద పడి అయినా పర్వాలేదు అయ్యా, నా బిడ్డ బాగవుతుంది అయ్యా, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు అనే విశ్వాసం. కనుక ఆమె విశ్వాసం ఉందా లేదా అనే విశ్వాసం టెస్ట్ చేయబడుతుంది. కనుక మన ఫెయిత్ కూడా టెస్ట్. తర్వాత టెస్ట్ల వల్ల ఏమొస్తుంది? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2 చదువుతున్నాను. 2 నుండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారిని ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింప నీయుడి. ఇంగ్లీష్లో చదవండి నాయన 4th verse or 2 to 4 verses. My brethren, count it all joy when you fall into diverse temptations, knowing this, that the trying of your faith worketh patience. But let patience have her perfect work, that ye may be perfect and entire, wanting nothing. ఆమేన్. దేవునిలో ఎప్పుడైతే ఈ యొక్క ట్రయల్స్లో ఏ విధమైన శ్రమలు వచ్చినా నా దేవుడు వీటిలో నుండి విడిపిస్తాడు. ఏ విధమైన టెంప్టేషన్స్ మనకు కలిగిన వీటిల్లో నుండి వాక్యం ద్వారా నేను వీటిని జయించాలి. మన విశ్వాసానికి పరీక్షలు వచ్చినప్పుడు నా దేవుడు నన్ను చేయి విడవడు, యుగ సమాప్తి వరకు ఆయన నాకు తోడుగా ఉంటాడు. వీటి మూడింటి ద్వారా విశ్వాసపూరితమైన ఓర్పు మనం కలిగి ఉన్నప్పుడే మనం పర్ఫెక్ట్గా ఉంటాము. పర్ఫెక్ట్ అంటే సంపూర్ణులు. వాళ్ళ కోసమే ప్రభువు రాబోతున్నారు. సంపూర్ణులు అంటే ఏ 5 కన్యకలైతే వాళ్ళ దీపంలో ఆయిల్ ఉందో, వాళ్ళ దీపంలో ఏముండాలి? ఆయిల్ ఉండాలి. ఆ విశ్వాసం వెలగాలంటే దేవుని మీద నమ్మకం ఉండాలి. ఈ 3 పాయింట్లు చెప్పి ముగిస్తున్నాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. 2 Corinthians 13:11. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండుడి. ఆమేన్. సంపూర్ణులుగా ఉండాలి అని అంటే నిజంగా మనం క్రీస్తుని కలిగి ఉన్నామంటే దేవునితో ఏక మనస్సు కలిగి ఉండాలి. అందరితో, కుటుంబంతో కానీ సంఘంతో కానీ బయట కానీ సమాధానం కలిగి ఉండాలి. కేవలము పెదవులతో కాదు, హృదయంతో ఒక సమాధానాన్ని
మనం కలిగి ఉండాలి. అప్పుడే దేవుని దృష్టిలో మనం సంపూర్ణులుగా కనబడతాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో, కాబట్టి మనం సంపూర్ణులుగా దేవునితో ఏక మనసు కలిగిన వారుగా ఉండాలంటే నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందరి విశ్వాసమును బాప్తిసమును గుర్చిన బోధయు అక్షర నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అని పునాది మరలా వేయక క్రీస్తును కూర్చిన మూలోపదేశాన్ని సంపూర్ణులవుటకు సాగిపోదాము. అంటే అర్థం ఏంటి? 10th క్లాస్ చదివేవాడు ఎల్కేజీ పోయమ్స్ పాడుతూ ఉంటే ఎలా ఉంటుంది? 10th క్లాస్కి తగ్గట్టు బిహేవియర్ ఉండాలి. కానీ ఎల్కేజీ తగ్గట్టు ఆ పోయమ్స్ పాడుతూ ఉంటే మెచ్యూరిటీ లేదు. కనుక మనం దేవునిలో ఎదగాలని అంటే లైఫ్ విల్ బి టెస్టెడ్. ఎందుకు పరీక్ష చేయబడుతుంది? నిత్య రాజ్యాన్ని కలగడం కోసం పరీక్ష చేయబడుతుంది. కానీ పరీక్ష వచ్చినప్పుడల్లా 10 మెట్ల కింద జారామనుకోండి, ఎల్కేజీకి వెళ్తాం. 10th క్లాస్ చదివి ఎగ్జామ్స్ రాసిన మనం శ్రమ వచ్చిందని 4 మెట్లు జారుతూ ఉంటే 6th క్లాసు, ఇంకో శ్రమ వచ్చిందని ఇంకా 4 మెట్లు జారితే ఎల్కేజీకి వెళ్ళిపోతాం. కానీ మనం ఎలా ఉండాలి? ఓర్పుతోటి, సహనంతో దేవుని ఈ ఏరియాని దేవుడు నిత్యముగా నన్ను అందరికీ చేరుస్తాడు. మొదట దేవుని రాజ్యంలో నీతిని వెతుకు, మిగిలినవన్నీ నిన్ను ఫాలో అవుతాయి. ఈ పరీక్షలు వచ్చేటప్పుడు అది ఒకటే మార్గం. నాకు పరీక్షలు వచ్చినప్పుడు మా బంధువులందరూ అన్నారు, ఒకనొక రోజుల్లో అందరు ఇలా చూసినాడే, వాళ్ళందరూ ఏమన్నారు, ఓ ఇంక అయిపోయింది, ఈ ఇల్లు కూడా అమ్మేసుకున్నా కూడా అప్పులు తీరవన్నారు. మాకేమండి అన్నారు. కానీ అదే ఇంటి మీద దేవుడు, ఆ ఇంటి మీద డూప్లెక్స్ కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. మనల్ని ఈరోజు మనం చదువుకున్న వాక్యం ప్రకారము ఇతరుల దృష్టిలో మనం కించపరచబడిన, హేళనగా ఉన్న దేవుని కంటితో మనల్ని ఎలా చూస్తున్నాడో అది మనకి ఇంపార్టెంట్. నీ తల్లిదండ్రులు నిన్ను ఎలా చూస్తున్నారు? ఒక డాక్టర్గా చూస్తున్నారు, ఒక ఇంజనీర్గా చూస్తున్నారు. ఒక 7 మొక్కలు వీడేం చదువుతాడు అని అంటారు ఇతరులు. వాడి కళ్ళతో నిన్ను నువ్వు చూసుకోవద్దు. ఏ శ్రమ వచ్చినా కూడా దేవుని కళ్ళతో నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు మాత్రమే యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ క్రైస్ట్. పర్ఫెక్ట్, సంపూర్ణులుగా అందరము అందులో ఉన్న వాళ్ళమే. మీరు కానీ నేను కానీ ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనక, మనందరికీ శోధనలు వస్తాయి. శోధనలు రాని వాళ్ళు ఎవరు లేరు. కానీ మనకు ఒక వాగ్దానం ఉన్నది. మోషే ఎలాగ ఎదిరించాడు శ్రమలని? దేనితోటి? వాగ్దానం అనే కర్రతోటి. అలాగే మనం కూడా ఎదిరించాలి. ఆఖరి మాట, దేన్ని ఇమిటేటర్గా ఉండాలి? ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 17. అబ్రాహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా తనకు ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఆమేన్. నిందారహితుడవై ఉండుము. ఎందుకు ప్రభువు యోబును అంతగా ప్రేమించాడు? ఆయన యథార్థవంతుడను, చెడుతనం నసహించిన వాడును, నిందారహితుడను. ప్రతి క్రైస్తవుడు కూడా అటువంటి నిందారహితులుగా ఉండి, దుష్టుడు ఆ యొక్క జోషువా, ప్రవక్త అయినటువంటి యాజకుడైనటువంటి జోషువా వస్త్రము మలినంగా ఉంటేనే దుష్టుడు వచ్చాడంట ఆయన ఆత్మను తీసుకెళ్ళడానికి. మిఖాయిలు వచ్చి దుష్టులతో పోరాడి వస్త్రాలు మాన్పించాడంట. కనుక మనము కూడా వెళ్ళేటప్పుడు మనం ఏ ఏరియాలోనైనా దుష్టుని కంటికి వీడు నాకు సంబంధించిన వాళ్ళు అని మన మీద బ్లేమ్ చేస్తే వీఆర్ నాట్ పర్ఫెక్ట్. నిత్య రాజ్యానికి పర్ఫెక్ట్. లైఫ్ను గురించినటువంటి 5 భాగాలు చెప్పాము. ఈ లైఫ్ అనేది పరీక్ష చేయబడుతుంది. పరీక్ష చేయబడినటువంటి లైఫ్లో నుంచి మన నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే ఓర్పును, సహనాన్ని కలిగి సంపూర్ణులను, నిందారహితులనై జీవించినప్పుడే
అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, అబ్రహాము ద్వారా ఇశ్రాయేలుని, ఇష్మాయేలు సమస్తాన్ని ఈ దినం వరకు ఆస్వాదించిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రతి క్రైస్తవుడిని కూడా వారికి ఉన్నటువంటి నిందను విడిపించి, వారికి ఉన్నటువంటి కష్టాన్ని విడిపించి, వారు ఎదుర్కొన్న శ్రమల నుండి వారిని అమూల్యమైన ముత్యాలుగాను, అమూల్యమైనటువంటి విలువైనటువంటి రాళ్లగాను దేవుని మందిరము కట్టబడేటటువంటి వారిగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. కనుక మనం ధర్మ లేచి నిలబడి మనల్ని మనం పరిశీలించుకుందాం. శోధన వచ్చినప్పుడు నేను దేవుని బిడ్డను కదా, నాకు ఈ శోధన ఎందుకు వచ్చింది అని అనుకుంటే, నువ్వు ఒక ఇంజనీర్వో, ఒక డాక్టర్వో, ఒక టీచర్వో ఏ టెస్ట్ లేకుండానే ఇంత పొజిషన్కి వచ్చుంటావా? సెక్యులర్ లైఫ్లోనే ఎన్నో పరీక్షలు ఉండగా ఆత్మీయ జీవితంలో పరీక్షలు ఎదుర్కొనలేమా? ఆయనను మనకు సహాయకుడుగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. సంచి కరువుగా ఉన్నారు, సహాయకుడుగా ఉన్నారు. ఉచ్చనింప శక్తిగాని మూలుగులతో మన ఆత్మ తన తరపున తానే విజ్ఞాపన చేసేటటువంటి సహాయకుడు ప్రభు ఉన్నారు. నువ్వు ప్రార్థన చేయలేని సమయం అందు జస్ట్ ఒక మాట, పరిశుద్ధాత్మ దేవా, ఈ శోధనలో నుండి నేను బయటకు వచ్చినట్లుగా నాకు ఆలోచన చెప్పు. పరిశుద్ధాత్మ దేవా, నా పరిస్థితిని దాటి నేను యువతలకు వచ్చినట్లుగా నాకు ఒక ఆలోచన చెప్పు. నీ రాజ్యంలోనే నేను కనబడినట్లుగా, సంపూర్ణతలో ఎదుగునట్లుగా, ఓర్పుతో సహనముతో ఏరియాలన్నింటిలో, ఈ టెంప్టేషన్స్ కావచ్చు, ట్రయల్స్ కావచ్చు, ఎటువంటి సిచ్యువేషన్లో కూడా నిన్ను మాత్రమే పట్టుకొని, దావీదు వల్లే ప్రభా, నీవు తప్ప నాకు ఆశ్రయం ఆకాశం అందరినీ భూమి అందరినీ లేదని ఒక్క మాట దేవునితో చెప్తామా? ఇది మీ టైము. మీ హృదయాన్ని దేవునికి, ఏ ఏరియాలో ఒకవేళ ఉన్నారా, ఏ ఏరియాలో లేరా, అయితే థ్యాంక్ యూ లార్డ్ ఒక మాట చెప్పుకుందామా? నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి పరిశుద్ధ ప్రభాని పాదములు స్తోత్రములు. దయతో ఫాదర్, నన్ను మమ్మల్ని మీ పాదాల చెంత తీసుకొస్తున్నాం. ఏ ఏరియాలో అలసిపోతున్నామో, ఏ ఏరియాలో సమస్యలుతున్నామో, ఏ ఏరియాలో క్రాస్ రోడ్స్లో నిలబడి ఏ రోడ్డు ఎన్నుకోవాలో తెలియని స్థితిలో ఉన్నామో, దయతో మమ్మల్ని క్షమించి ప్రభా. మా గమ్యము నాయన నీ నిత్య రాజ్యం నా తండ్రి. దానికి తగిన రీతిగా మేము జీవించినట్లుగా నాయన సంపూర్ణులు మాన్యులుగా ఉండడానికి, నిందరహితులుగా ఉండడానికి, నిత్యరాజ్యపు వాగ్దానాన్ని పొందుకోవడానికి, ప్రతి పరీక్షలో నిలిచి ఉండనట్లుగా ఓర్పున సహనాన్ని దయచేయమని బ్రతిలాడుతూ మమ్మల్ని మీ పాదాల చెంత తగ్గించుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి.